వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం పద వినోద ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అంటే సమాధానం. సమాధానం అంటే జవాబు. ఒకటి నిలువు. నెత్తురు పీల్చేసే ప్రాణి జలగ. రెండు నిలువు. గుబులునే కొంతమంది ఇలాగంటారు, గుబులు. మూడు అడ్డం. అహంకారం అంటే పొగరు. మూడు నిలువు. యువతల ఇరుగు, అవతల ఏంటి? పొగరు, పురుగు. ఇరుగు, పొరుగు. నాలుగు నిలువు చూద్దాం. బిరుదు తడబడింది. ఇక్కడ రూ వచ్చింది, తడబడింది అంటే 9 అడ్డం చూడాలి. 9 అడ్డం. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతు. సో ఇక్కడ బిరుదు తడపడి ఉంటే రూ దూ వచ్చింది, ఇక్కడ బి వస్తుంది. ఇప్పుడు 5 నిలువు చూద్దాం. ఒక పళ్ళ మొక్క, మధ్యలో 3 అక్షరాలు, మధ్యలో పో వచ్చింది కాబట్టి సపోటా. 6 అడ్డం. గారాబం, ముడిపం అంటే గోము. 7 నిలువు చూద్దాం. వనిత అంటే ముదిత అని రాస్తున్నాను. ఇప్పుడు 7 అయిపోయింది. 8 అడ్డం చూద్దాం. దట్టం అంటే గుబురు. 9 అయిపోయింది. 10 అడ్డం. ఏనుగులు అంటే గజాలు. 11 నిలువు చూద్దాం. పట్టిక, సూచిక అంటే జాబితా. 11 అయిపోయింది. ఇప్పుడు 12 అడ్డం. రోజా అంటే 3 అక్షరాల్లో 2 అక్షరాలు వచ్చేసి గులాబీ. 13 నిలువు. కుమ్మక్కు అంటే ఇక్కడ మొదటి అక్షరం లా వచ్చింది, లాలూచి. ఇప్పుడు 13 నిలువ అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం నిలువ చూడాలి. 14 అడ్డం. చేరువ, సమీపాన అంటే 2వ అక్షరం తా వచ్చింది, చెంత. ఇప్పుడు 14 నిలువు చూద్దాం. పూబంతి అంటే చెండు. ఇప్పుడు 14 అడ్డము నిలువు అయిపోయింది. 15 నిలువు చూడాలి. ఒట్టు అంటే ఇక్కడ నేను ఆన అని రాస్తున్నాను. 16 ఏకాక్షరం తర్వాత చూద్దాం. ఇప్పుడు 17 అడ్డం నిలువు చూడాలి. 17 అడ్డం. చెడ్డ, ఆలపించు అంటే పాడు. చెడ్డ అంటే పాడు అని కూడా వస్తుంది. రాస్తున్నాను. ఇక్కడ డూ ఆల్రెడీ వచ్చింది. 17 అయిపోయింది. ఇప్పుడు 18 అడ్డం నిలువు చూడాలి. 18 అడ్డం. ఏం జరిగినా మనందరి మంచి కోసమే. ఇక్కడ 2+2+3 ఇచ్చాడు.
అంతా మన మంచికే. అంతా మన మంచికే. 18 నిలువు. సౌందర్యం అంటే అందం. 19 నిలువు. దానవ శిల్పి మయుడు. మయుడు 20 నిలువు. హిమం అంటే మంచు. 21 నిలువు. నెమలి అంటే కేకి. 22. ఇక్కడ 17 నిలువు కూడా చూడలేదు ఇందాక. 17 నిలువు. 4వ వంతు అంటే పావు. 22 అడ్డం. పడవలు ఓడలు ఆగేందుకు ప్రత్యేకించిన ప్రాంతం రేవు. 22 నిలువు చూద్దాం. నిశ అంటే రేయి. 22 అయిపోయింది. 23 నిలువు చూద్దాం. గట్టి మద్దతు అన్ని వేళల అండదండలు. అండదండలు అంటే వెన్ను దెన్ను. వెన్ను దెన్ను. 23 నిలువ అయిపోయింది. ఇప్పుడు 24 అడ్డం చూద్దాం. వాడుగా అంటే కిరాయి. 25 నిలువు చూద్దాం. తగ్గింపు మినహాయింపు. 3 అక్షరాలు. మొదటి అక్షరం రా వచ్చింది. రాయితీ. ఇప్పుడు 26 అడ్డం చూద్దాం. నేత్రం అంటే ఇక్కడ 2వ అక్షరం ఆల్రెడీ వచ్చేసింది. కన్ను. ఇప్పుడు 27 అడ్డం చూద్దాం. అసని అంటే పిడుగు. ఇప్పుడు 27 నిలువు చూద్దాం. కోయిల అంటే పికం. 28 నిలువు. అరణ్యవాసానికి వెళ్ళే సమయంలో సీతారామ లక్ష్మణులను గంగా నది దాటించిన వాడు గుహుడు. 29 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 30 కూడా ఏకాక్షరం. ఇప్పుడు 31 అడ్డం నిలువు. 31 అడ్డం. బూరద అంటే పంకం. 31 నిలువు. తామర అంటే 3 అక్షరాలు. మొదటి అక్షరం పమ్ వచ్చింది. పంకజం. ఇప్పుడు 32 అర్థం చూద్దాం. ఆజ్ఞ ఫర్మాన అంటే హుకుం జారీ చేశాడంటారు. హుకుం. ఇప్పుడు 33 అర్థం. విఖ్యాతి ప్రసిద్ధి అంటే ప్రతీక. 33 నిలువు. కానుపు అంటే మొదటి అక్షరం ప్రా వచ్చింది. 3 అక్షరాలు. ప్రసవం. 33 అయిపోయింది.
ప్రతీతి అని రాస్తున్నాను ఇక్కడ. నేను ప్రతీతి, ప్రతీక కాదు, ప్రతీతి అని రాస్తున్నాను. ఎందుకంటే 34 నిలువు. భుజించకు అని వచ్చింది, అంటే తినకు. అక్కడ ప్రతీతి అని ఇక్కడ మార్చాను. 34 అయిపోయింది. 35 అడ్డం నిలువు. 35 అడ్డం. దంతం అంటే పన్ను. ఇప్పుడు 35 నిలువు. ఉపవాసమే అంటే, ఉపవాసం అంటే పస్తు. ఉపవాసమే అన్నాడు కాబట్టి పస్తే. 35 అయిపోయింది. 36 అడ్డం నిలువు. ఆసరా జంట అంటే తోడు. జంట అన్న తోడు వస్తుంది, ఆసరా అన్న తోడు వస్తుంది. ఇప్పుడు 36 నిలువు చూద్దాం. వాలం అంటే తోక. 37 అడ్డం. ఉచ్ఛ్వాసం ఊపిరి అంటే శ్వాస. 38 అడ్డం. నీకు వందనం అంటే నమస్తే. సరిపోయింది ఇక్కడ. 39 నిలువు చూడాలి. కొలను అంటే మొదటి అక్షరం మా వచ్చింది, మడుగు అని రాస్తున్నాను. మడుగు. 39 నిలువు అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం. ఒక పిండి వంట చెక్కిలం. 3 అక్షరాలు ఇచ్చాడు. మొదటి అక్షరం జం, 3 అక్షరం కా వచ్చింది, జంతిక. 41 నిలువు. వెర్రి పిచ్చి. 2 అక్షరాలు. మొదటి అక్షరం తీ వచ్చింది, తిక్క అని రాస్తున్నాం. 42 నిలువు. యుద్ధం అంటే చాలా పదాలు ఉన్నాయి, ఇక్కడ సరిపోయేలాగా సమరం అని రాస్తున్నాను. 42 నిలువ అయిపోయింది. 43 అడ్డం. మోసగాడు. 4 అక్షరాలు, 3 అక్షరాలు వచ్చేసి వంచకుడు. చా రాస్తున్నాను ఇక్కడ. 44 నిలువు. చరిత్ర కథ అంటే మొదటి అక్షరం చా వచ్చింది, చరితం. ఇప్పుడు 45 నిలువు. కపోతం అంటే పావురం. 45 నిలువు అయిపోయింది. 46 అడ్డం నిలువు చూడాలి. 46 అడ్డం. వింజామర అంటే ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చారు, చామరం. 46 నిలువు. స్త్రీ ఇంటి అంటే చాణ అన్న ఇంటి వస్తుంది. ఇప్పుడు 47 అడ్డం. శిష్యుడిలో జ్ఞానదీపం వెలిగించేవాడు గురువు. ఇప్పుడు 48 నిలువు చూడాలి. ఒక వాహనం తలకిందులైంది. 2 అక్షరాలు. ఇక్కడ రూ వచ్చింది కాబట్టి కారు అని రాస్తున్నాను రివర్స్లో. 48 అయిపోయింది. ఇప్పుడు 49 ఏకాక్షరం. తర్వాత చూద్దాం. 50 అడ్డం. కోతి అంటే వానరం. 51 అడ్డం. స్వేచ్ఛ స్వతంత్రం. 52 అడ్డం. మిరపకాయ కొరికితే కారం. ఇప్పుడు ఏకాక్షరాలు 4 ఇచ్చారు ఈసారి. ఏకాక్షరాలు పైనుంచి వద్దాం. 16 ఏకాక్షరం. నిలువు 15తో అనుమతి ఆదేశం. నిలువు 15 ఆనారాసం. అనుమతి ఆదేశం అంటే ఆనతి.
16 ఆనతి, తర్వాత 29 ఏకాక్షరం. నిలువు 15తో కనిపించదు. నిలువు 15 ఆన, కనిపించదు అంటే ఆనదు, ఆనదు. మళ్ళా 30 ఏకాక్షరం. అడ్డం 29తో జింక, అడ్డం 29 దూరాసం దుప్పి, దుప్పి. ఇప్పుడు మళ్ళా తర్వాత 49 ఏకాక్షరం. అడ్డం 30తో బాధ, అడ్డం 30 ముప్పి రాసం, బాధ అంటే నొప్పి. ఇదండి ఈనాడు ఆదివారం 10 వినోదం ప్రశ్నల జవాబులు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.